సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఏదైతే కనుక రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు వరుస పెట్టి అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పూర్తిగా వెనకబడిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. అలా నిజమే అనుకోవచ్చు అంటారా? ఇటు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అనుకోవచ్చు అంటారా మరి రాష్ట్రంలో? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధిలోకి పయనిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మరి ఈ విధంగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినట్టయితే రాబోయే ఎలక్షన్లో ఆయన యొక్క విజయం కష్టమవుతుందనే ఉద్దేశం అక్కస్తోనే ఈ రకంగా అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాజధానిలో కానివ్వండి, మరి రాష్ట్రంలో ఇటు రాయలసీమ, అటు శ్రీకాకుళం జిల్లాల్లో, ఇటు మరి కోస్తాంధ్రలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, అనేక రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక హై స్పీడ్తో పరిగెత్తిస్తున్నారు. అంటే ఎంత హై స్పీడ్ అంటే గతంలో 5 సంవత్సరాల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు తనయుడు నారా లోకేష్ గారు కానీ ఆర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం మరి వాళ్ళు ఆర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు. ఇక సంక్షేమంలో విషయం ఇచ్చినట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే కూడా మరి చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు మరి టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, పిల్లలకి మరి స్కూల్స్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానివ్వండి, అదేవిధంగా మరి పెన్షన్ పెంచడంలో కానివ్వండి, అలాగే ఇంతకుముందు బియ్యము ఒకటే ఇచ్చేవాళ్ళు స్టోర్లలో, బియ్యంతో పాటు ఈరోజు జొన్నలు, రాగులు, గోధుమ పిండి, రాగి పిండి, ఇలా అనేక రకమైనటువంటి మరి పథకాలు కూడా ఇస్తున్నారు. ఇంకా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెంచినటువంటి ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో మరి ఆ కరెంటు బిల్లు కూడా తగ్గించడం జరిగింది. ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించడంలో మరి మిగతా రాష్ట్రాలకు కంటికింపుగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మరి చాలా తక్కువ టైంలో కేవలం ఒక 2 సంవత్సరాల్లోనే మరి అప్రమత్తమైనటువంటి నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి మరి విపరీతమైన అభివృద్ధి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంది. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మరి ఎన్డీటీవీలో ఇవాళ ఒక 6 గంట లైవ్ అమరావతి యొక్క డెవలప్మెంట్ గురించి రావడం జరిగింది ఇవాళ మార్నింగే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిధులు చేస్తున్నారు, ఏ విధంగా రాజధాని డెవలప్ చేస్తున్నారు, ఇది ఎందుకు ఎంచుకున్నారు, అమరావతిని రాజధానికి ఎందుకు ఎంచుకున్నారు, ఎందువల్లంటే ఇటు గుంటూరు కానివ్వండి, కృష్ణా రెండు కూడా మరి మెగా సిటీస్ రెండు కూడాను. ఈ రెండు అలాగే తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి ప్రాంతాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద మరి హైదరాబాద్లో మంచి సిటీ చేసుకున్నట్లయితే ఎక్కువ క్యాపిటల్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, మరి వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ రకమైనటువంటి యొక్క ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి రాజధానికి ఎన్నుకోవటం జరిగింది. మరి ఆ రకంగా ఆయన ఇవాళ శరవేగంతో ఇవాళ అమరావతిలో అభివృద్ధి పనులు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అనేక వందల వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. మరి అనేకమైనటువంటి రాయలసీమ అభివృద్ధి అనేది ఇప్పుడు ఇంత గతంలో కంటే ఇప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఎన్నో రకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా అభివృద్ధి చేయడంలో రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అన్ని ప్రాంతాల్లో వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాలు ఆయన 3 రాజధానులని ఒక ఇటుక కట్టలేదు, ఒక రాయి వేయలేదు, ఒక సిమెంట్ కట్టలేదు, ఏమీ తీసుకురాలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 3 రాజధానులు అనుకుంటేనే 3 ప్రాంతాలని కూడా సమాన దృష్టితో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రాజెక్టులు కానివ్వండి, సాఫ్ట్వేర్లు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి అన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక అమరావతి అనేది ఒక దోపిడీ కోసం చంద్రబాబు ఎంచుకున్న మార్గం, దాంట్లో దాచుకోవడానికే విదేశీ పర్యటనలు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి దానికేం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి అమరావతి రాజధాని ఎందుకు. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఎటు చూసినా కూడా ఇటు రాయలసీమకు కానివ్వండి, అటు మన విజయనగరం జిల్లాల వైపు కానివ్వండి, రెండింటికి కూడా సెంటర్ పాయింట్ ఇది.
మనం ఒక మూల తీసుకున్నట్టు అటు రాయలసీమ వైపు వెళ్ళినా మనకు దూరం అవుతుంది, అదేవిధంగా అటు వైజాగ్ వెళ్ళినా మిగతా వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి దూరం అవుతుంది. ఇది మధ్య ఇంకోటి కూడా ఏంటంటే రెండు యొక్క గుంటూరు విజయవాడ అనేవి ప్రముఖ నగరాలు ఆంధ్రప్రదేశ్లో. ఈ రెండింటి మధ్య పెట్టడం మూలాన ఎంప్లాయ్మెంట్ కానీ అభివృద్ధి కానీ ప్రజలకు అందుబాటులో కానీ వస్తుంది అనేటువంటి విధానంలో ఈ యొక్క రాష్ట్రాన్ని మనం రాజధాని మనకి ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో మీ అమ్మ నాన్న ఉంటే ఏ రకంగా యొక్క కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందో మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అనేటువంటిది అంత ఇంపార్టెంట్. మనకి మీరు ఇవాళ క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి యొక్క అందుకోసం ఇవాళ రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి మొన్నటి వరకు కూడా మనకి క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి, ఇది చాలా సిగ్గుచేటటువంటి విషయం. క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రానికి క్యాపిటల్ లేదు అనేటువంటి దానికి మరి ఒక అర్థం లేదా? క్యాపిటల్ ఉండాలి కదా ఒక రాష్ట్రానికి. వాళ్ళ క్యాపిటల్ లేకుండా ఏ విధంగా చేస్తారు? మరి ఆ రాజధానిని నిర్మిస్తుంటే సంతోషించాలి కానీ దాని మీద బురదలే ప్రయత్నం ఏ రకంగా సమర్థనీయం కాదు. అది రాష్ట్రాన్ని కేవలం 2 సంవత్సరాలు ఇప్పుడు కేవలం 2 సంవత్సరాల్లోనే అనేకమైన రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు ఖాళీగా పాడుపోయినటువంటి బిల్డింగ్స్ పెయింటింగ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఇవాళ రెడీ టు ఆక్యుపై పరిస్థితిలో తీసుకొస్తూ ఉన్నారు. ఈ రకంగా అభివృద్ధి చేస్తూ ఉంటే, ఈ రకంగా అందరికి అవకాశాలు కల్పిస్తూ ఉంటే దాని యొక్క ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పడంలో వాళ్ళ విఘ్నతగా వదిలేయాలి. మనం చేయాలి, వాళ్ళు చేస్తున్నప్పుడు సంతోషించాలి, మనం ఇంకా మద్దతు ఇవ్వాలనేది మనసులో ఉండాలి. కానీ ఏ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మనం చేయలేనే వాళ్ళు చేస్తున్నారు, మనం సహకరిద్దాం అనేటువంటి ఆయనకు ఎంతో కొంత మరి అతను కూడా పేరు రావడం అవకాశం ఉంది. అంతేకాని విమర్శించడం వల్ల దానివల్ల ఆయనకు ఒరిగేటువంటిది ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే అనగా కుర్రాడిని అయినా నాతోనే పోటీ పడలేకపోతున్నారు, తన కొడుకు వయసున్న నాతోటే పోటీ పడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిలో ఏం చేయలేకపోతున్నారు, నేను చేసిన దాంట్లో సగం కూడా చేయలేకపోతున్నారు అంటున్నారు కదా. మరి ఏమండి ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 72-75 సంవత్సరాలలోనే ఆయన నవ యువకుల్లాగా రాత్రి బౌళ్ళు కష్టపడి తిరుగుతూ ఉన్నాడు. విజయవాడకు వరదలు వస్తే అర్ధరాత్రి అపరాత్రి రాత్రంతా మేలుకొని సేవలు చేశాడు. మరి ఏ రోజైనా ఇవాళ ప్రతిరోజు పెన్షన్కి ప్రతి పేదవాడింటికి ప్రతి జిల్లాలో పేదవాడింటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో గడిపి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి మరి వాళ్ళ బాగోగులు విచారించి వస్తున్నాడు. మరి జగన్ గారు ఏ రోజైనా మీరు అలా చేశారా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నిజంగా మీరు అలా చేసి ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించినా చాలా బాగుంటుంది. మీరు ఆయన అంత వయసులో కూడా ఆయన విధంగా పరిగెత్తుతున్నాడే, మీరు ఆ రకంగా ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితిలో మీరు కేవలం ఆ ప్యాలెస్కే పరిమితం అయ్యారే, మీరు తాడేపల్లి ప్యాలెస్కి. ఏ రకంగా మీరు చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? మనం చెప్పాలన్నా కూడా ఒక అర్థం ఉండాలి, ఒక ఏదైనా దాంట్లో నిజాయితీ ఉండాలి, వాస్తవం ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను.